హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్ గా మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలైంది. అయితే యువతకి ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి గత 5 ఏళ్ళు ఏదైతే యువత ఇబ్బంది పడ్డారో ఆ వ్యతిరేకత కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమి కొంచెం అయితే కారణమైంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వెంటనే కూడా ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారు, మెగా డిఎస్సి భర్తీ చేశారు. అది కాకుండా మిగిలిన ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక సరైన గాడిలో పెట్టడానికి అయితే కూటమి ప్రభుత్వం అయితే కొన్ని చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. అందులో మెయిన్ గా చూసుకుంటే మనకి దాదాపుగా యువతకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు అనేవి టార్గెటెడ్ గా పెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం అయితే అడుగులేస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెట్టుబడులు ఆకర్షిస్తేనే మనకి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీయా గవర్నమెంట్ కంపెనీ తర్వాత విషయం. కానీ ఏంటంటే మనకి గవర్నమెంట్ సెక్టర్ లో ఏంటంటే గవర్నమెంట్ కి బర్డెన్ ఎక్కువ అవుద్ది. ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉంటాయో వాటిని మాత్రం ఫుల్ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఎక్స్ట్రాగా ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం అనేది కుదరదు. కానీ మనకు ప్రైవేట్ సెక్టర్ లో మెయిన్ గా చూసుకుంటే ఒక కంపెనీ వచ్చిందంటే, ఒక కంపెనీని ఆకర్షించామంటే, అది పెట్టుబడి పెట్టిందంటే ఎంతో కొంతమందికి చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం అనేది ఎంతో కొంత అయితే ఎంప్లాయ్మెంట్ అయితే దొరుకుతుంది. అలాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన నెల రోజుల్లోనే బీపీసీఎల్ ప్రాజెక్ట్ నుంచి దాదాపు ఆయిల్ రిఫైనరీ కింద దాదాపుగా 60,000 కోట్లతో మచిలీపట్నంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ని అయితే ఓకే చేయడం అయితే జరిగింది. దాదాపుగా 25,000 వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందనేది తెలుస్తుంది. అదే కాకుండా మొన్న చూసుకుంటే లూలు గ్రూప్ వచ్చింది. అంతకుముందు కొన్ని కంపెనీలతో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ డీల్స్ మాట్లాడడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే నెక్స్ట్ 5 years లో యువతని టార్గెట్ చేస్తూ కూడా నిరుద్యోగం అనేది ఆంధ్రప్రదేశ్ లో లేకుండా దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు అనేవి, ప్రైవేట్ ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం ధ్యేయం కింద పెట్టుకొని దాని మీద ఒక కొంతమందిని అధికారులు ఆదేశించి ఒక కమిటీ కింద పెట్టి ఏ విధంగా చేస్తే బాగుంటది, ఎలా చేస్తే బాగుంటది, యువతని సరైన దారిలో పెట్టడానికి ఇంకా పెట్టుబడులు ఎలా ఆకర్షించాలి, ఎవరెవరికి పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఏ రాయితీలు కల్పించాలి, విద్యుత్ ఛార్జీల కింద కానీ లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ కింద కానీ ఏ విధంగా ఎటువంటి సదుపాయాలు కల్పించాలనేది ప్రభుత్వం అయితే కొన్ని చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాల టార్గెటెడ్ గా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అదే కాకుండా మనం చూసుకుంటే గతంలో ఏదైతే వాలంటీర్ ఉద్యోగాలు అని చెప్పి డిగ్రీలు చదువుకున్న యువతని 5 ఏళ్ళకి ఇచ్చి 5,000 జీతం ఇచ్చి వాళ్ళని ఏదైతే పార్టీ కార్యక్రమాలకి, ప్రభుత్వ కొన్ని కార్యక్రమాల్లో వాడుకుంటూ వాళ్ళు తిప్పుకున్నారో వాళ్ళను కూడా ఈసారి సరైన గాడిలో పెట్టడానికి అయితే కూటమి ప్రభుత్వం అయితే చూస్తుంది. ఖచ్చితంగా వాళ్ళను కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విధంగా పర్మనెంట్ ఎంప్లాయీస్ కింద వాళ్ళను కూడా ఓ విధంగా ట్రీట్ చేస్తున్నట్టే తెలుస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా శుభ పరిణామం అని చెప్పాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ యువత అనేది చాలా తక్కువ శాతం ఉండే అవకాశం అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే విద్యాశాఖ మంత్రి కింద ఉన్న, ఐటీ శాఖ మంత్రి కింద ఉన్న నారా లోకేష్ గారు కానీ, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ ముగ్గురు సారథ్యంలో ఖచ్చితంగా యువతకి బంగారు బాత వేసే విధంగా వీళ్ళైతే అడుగులు వేస్తున్నారని మనమైతే తెలుస్తుంది. రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే ముఖ్య ధ్యేయంగా అయితే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నారని మనమైతే చెప్పుకోవచ్చు.